ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మరి మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ప్రతిరోజు చాలా అద్భుతంగా మనం అందరం కూడా ప్రభువులో నడిపించబడుతున్నాం. దేవుని మాటలు వింటూ చాలా చక్కగా మన జీవితాలను మంచుకుంటూ ఉన్నాం. అద్భుతమైన సాక్ష్యాలను మీ నోటి నుండి మేము వింటున్నప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇలాగనే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి. అప్పుడే మనము మరి చక్కనైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఆమె మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మరి వాగ్దానము యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఆమె దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అద్భుతకరమైన మాటలు కదండి. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. అవునండి, మనము మరి మాట్లాడితే, మనము ప్రార్థిస్తే ఆయన మనము మరి ఏ విజ్ఞాపన అయితే దేవుని సన్నిధిలో మనము మరి పెడతాము, వాటినన్నిటినీ కూడా ఆలకించే దేవుడై ఉన్నారు. మనుషులు మనం మాట్లాడుతున్నప్పుడు మనం తృణీకరిస్తూ ఉంటారు కదండి. లేకపోతే మనం మాట్లాడుతుంటే మనల్ని అవమానిస్తూ ఉంటారు. మనం మాట్లాడుతుంటే తిరిగి జవాబు ఇవ్వరు. మనం మాట్లాడుతుంటే మనల్ని చాతగాని వారిలా చూస్తూ ఉంటారు కదా. మనుషులు నిజంగా మనుషులే, మనల్ని అర్థం చేసుకోరు ఇంటికి. కానీ దేవుడు అద్భుతమైన వారండి. ఆయన మనం మనవి చేస్తున్నప్పుడు, మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మన మనవి ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమె ఉదయకాల సమయంలో ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నామో ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఆలకిస్తున్న దేవుడై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. కొన్నిసార్లు అనుకోవచ్చు కదా, దేవుడు మరి నా ప్రార్థన వింటున్నారో వినట్లేదో, నేను చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నారో అంగీకరించట్లేదో, లేకపోతే చాలా కాలమైంది దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లేదు, ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, ఇంతగా దేవుడు చెప్తున్న మాటలు వింటున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, దేవుడు చేయమంటున్న ప్రతిదీ నేను చేస్తున్నాను అని చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి కదండి. లేదండి, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆలకించే దేవుడు. అయితే ఆయన సరైన సమయంలో, తగిన కాలం ముందు, ఆయా మరి రీతులలో ఆయన మహిమపరచబడేటట్టుగా అద్భుతమైన రీతిలో తను చేసే కార్యం అనేకులకు ఆశ్చర్య కార్యాన్ని చేసేటట్టుగా ఆయన మన ఎడల మరి ఖచ్చితంగా మనవి ఆలకించి అద్భుతము చేస్తారు. ఆమెన్. యోగ్యమైనది, క్షేమమైనది, లాభమైనది, మేలైనది మాత్రమే దేవుడు మనకు చేస్తారు. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. దేని కొరకు ప్రార్థిస్తున్నారు? కోర్ట్ కేసెస్ విషయంలో మరి బాధపడుతూ ఉన్నారా? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారా? దేవుడు నన్ను ఎప్పుడు దీని నుంచి తప్పిస్తారు, ఇంతగా ప్రార్థిస్తున్నాను, దేవుడు వినట్లేదా అని అనుకుంటుంటాం. దేవుడు వింటారు. ఖచ్చితంగా తగిన సమయంలో ఆయన ఆ కోర్ట్ కేసు నుంచి విడుదల చేసి మరి అద్భుతమైన సాక్షిగా మనం నిలబెడతారు. ఆమేన్. ఏ విషయాలు ఇంటి విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏ విషయంలో మీరు మనవి చేస్తున్నారో దేవుడు అద్భుతమైన రీతిలో ఆలకించి జవాబిచ్చే దేవుడై ఉన్నారు. అయితే మరి ఎడతెగక ప్రార్థన చేయండి.
కుమారులు మారాలని, వారి బ్రతుకులు మార్చబడాలని, చీకటిలో ఉన్న వారి జీవితాలు మార్చబడాలని, వారి కుటుంబాలు కట్టబడాలని ఏడుస్తూ ఉన్నారా? పిల్లల జీవితాల గురించి దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన రీతిలో వారి పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, మానక ప్రార్థన చేయండి. ఆమె అద్భుతమైన రీతిలో ఒకానొక దినమున దేవుడు ఒక గొప్ప సాక్షిగా మనల్ని ఉంచుతారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను పట్టుకుని ధైర్యంగా ఉండండి. ఆయన మనవి ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమె మరి దేవా, ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో నేను నిరుత్సాహపడద్దు, ఏ విషయంలో నేను వెనుకకు తిరగద్దు, ఏ విషయంలో నేను బలహీనుడు అవ్వద్దు, ఏ విషయంలో నేను చెదిరిపోవద్దయ్యా, ధైర్యంగా ప్రార్థించి ముందుకు కొనసాగింపబడేవాడిగా నేను ఉండాలి అని ప్రార్థన చేయండి. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా అద్భుతంగా ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం అయ్యా. ప్రభా, ఇదిగోండి మనవి చేయుచుండగా మా మనవి ఆలకించే దేవుడవై ఉన్నావయ్యా. ఈ రోజున ఎంతమంది భారము కలిగి వారి పరిస్థితిని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రభా మనవి చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అద్భుతం జరిగించండి. ఏ విషయంలో నేను ఉత్సాహపడకుండా ధైర్యంగా నా దేవుడు గొప్పవాడు, నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారు, నేను మాట్లాడితే నా మాటని వినే దేవుడై ఉన్నారు, మరి నా తృణీకరించిన దేవుడు కాదని ఎప్పటికి కూడా అదే విశ్వాసం ప్రార్థన జీవితంతో ముందు కొనసాగుట కృపను దయచేయండి. ఎంతమంది అయితే ఏ విషయాల కొరకు అడుగుతున్నారు మీ సన్నిధంలో, అవన్నీ కూడా నెరవేర్చబడను గాక, గొప్పవారగును గాక, గొప్ప స్థితిలో ఉండును గాక, చేసిన ప్రయత్నాల్లో పనులలో మీ సహాయం, మీ తోడు ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. క్షేమాన్ని కలగచేయని. అలానే ఉదయకాల సమయం ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యాలను అన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.